తెలంగాణను కరువు నుండి కాపాడేందుకు తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారు. నేడు కాంగ్రెస్ పాలనలో ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో వరద నీటిని ఒడిసి పట్టడంలో రేవంత్ ఫెయిల్ అయ్యారు. దీంతో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. అంతేకాదు, కాళేశ్వరంలో ప్రాజెక్టులలో నీటిని నింపితే కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని రేవంత్ అండ్ టీం కుట్రలు చేస్తూ రైతులను అరిగోస పెట్టిస్తున్నారు. మాకు వాటర్ రాక పెద్ద ఇబ్బంది అవుతుంది సార్. నువ్వు వచ్చి నుంచి మాకేం ఫలితం లేదు. మా కేసీఆర్ ఉండగానన్నా మేము ఎంతో బతికినాం. గతంలో ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి కేసీఆర్ రైతులకు సాగునీరు అందించారు. అందుకే కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేది. అందుకు నిదర్శనమే ఈ రంగనాయక్ సాగర్. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన రంగనాయక సాగర్ జలాశయం కేసీఆర్ పాలనలో జల కళతో కలకలలాడేది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేసినప్పుడు పరవళ్లు తొక్కిన జలాలు కాలువల్లో ఉప్పొంగి ప్రవహించిన నీటి ధారలతో ఆ ప్రాంతమంతా ఎంతో సస్యశ్యామలంగా కనిపించింది. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జలాశయంలో నీటి మట్టాలు తగ్గిపోవడం, తీర ప్రాంతాలు బోసిపోవడం ఈ దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు. రేవంత్ కు ముందు చూపు లేకపోవడంతో నీటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే రైతులు నీటి కోసం ఏకంగా రోడ్డెక్కుతున్నారు.